పీఠాపురం ప్రాంత అభివృద్ధి ప్రాధికారిక సంస్థ ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం పాడా డిప్యూటీ పీడీ మాధవి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి పీఠాపురం నియోజకవర్గం నుంచి ప్రజలు వచ్చి తమ సమస్యల పరిష్కారం కోరుతూ అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. పీఠాపురం పట్టణంలోని స్థానిక 25వ వార్డులో గల కొండప్ప వీధి, పక్షుల మర్రి చెట్టు, గాంధీ బొమ్మ సెంటర్ ప్రాంతాల్లో డ్రైన్లు సరిగ్గా లేక మురికినీరు రోడ్లపైనే పారుతూ ఉండడంతో ప్రజలు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారని, అదేవిధంగా ఆ ప్రాంతంలో పారిశుద్ధ్యం కూడా అధ్వానంగా ఉందని ఆ వార్డుకు చెందిన ఓగేటి మురళి, గుండు వీరబాబు అధికారులకు విన్నవించుకున్నారు. అలాగే స్థానిక కొండప్ప వీధిలో అవుట్లెట్ డ్రైన్లు పూడుకుపోవడంతో మురికినీరు వెళ్లక నిల్వ ఉండిపోయిందని, గత 6 నెలలుగా మున్సిపల్ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని 25వ వార్డు కౌన్సిలర్ ముమ్మడి సుజిత, ముమ్మడి శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. అదేవిధంగా పీఠాపురం మండలం బి ప్రత్తిపాడులోని ఈబీసీ కాలనీలో రోడ్లు, డ్రైన్లు లేవని, వెంటనే వాటిని ఏర్పాటు చేయాలంటూ గ్రామ ప్రజలతో కలిసి ఆ గ్రామ సర్పంచ్ ఊటా రామకృష్ణ అధికారులకు వినతిపత్రం అందజేశారు. కొత్తపల్లి మండలం కొమరగిరిలో ఉన్న 72 ఎకరాల ప్రభుత్వ లేఅవుట్ల స్థలాన్ని ఇండ్ల స్థలాలుగా విభజించి నిరుపేదలకు పంచాలని పీఠాపురం సిపిఐ కార్యదర్శి సాకా రామకృష్ణ వినతిపత్రం అందజేశారు. పీఠాపురం పట్టణానికి చెందిన పురోహితుడు వింజమూరి వెంకటేశ్వర శర్మ ఆత్మహత్యపై సమగ్రమైన విచారణ జరిపించాలని పీఠాపురం బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణ, చింతపెంట పల్లంరాజు, సుబ్రహ్మణ్యం మాస్టర్ వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు, తహసీల్దార్ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కూడా మా ప్రత్తిపాడు గ్రామం తరఫున ఒక గ్రామ సర్పంచ్గా వీళ్ళందరి తరఫున ఆ ఊరికి సంబంధించిన సర్పంచ్గా మా ఊరికి సంబంధించిన సమస్యని మీ అందరికీ కూడా వివరించడానికి రావడం జరిగింది. మా ఊరు ప్రత్తిపాడు, కానీ పంచాయతీలో ఇప్పుడు దాకా పంచాయతీలో విపరీతంగా ఈ వాటర్కి సంబంధించి, లైటింగ్కు, ఈ డ్రైనేజ్కి సంబంధించి, శానిటైజర్కి సంబంధించి జీతాలు తప్ప మాకు అదనపు నిధులు లేకపోవడం వల్ల మా పంచాయతీ నుంచి మేమేమి చేయలేక గ్రామ పంచాయతీ నుంచి ఈ కాలనీ అంతా కూడా మురుకు కోపంలో వీళ్ళందరూ కూడా నివసించడం జరిగింది. దాని నిమిత్తం మా కాలనీకి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ కూడా వెంటనే అవ్వాలంటే సిమెంట్ రోడ్లు, సీసీ రోడ్లు అవ్వకపోయినా కనీసం మాకు గ్యావెల్ వేసి ఆ గ్యావెల్లో మొత్తం కొద్ది ఫిల్లింగ్ చేసి డ్రైనేజ్ వ్యవస్థని కొద్దిగా ఏర్పరిచి కొద్ది రోడ్లు కూడా కొన్ని ఆక్యుపై అవ్వే ఆ రోడ్లు కూడా పంచాయతీకి సంబంధించి మన కాలనీకి సంబంధించిన రోడ్లు ఎవరికి కూడా కాదు, అవి కూడా ఆ సమస్యను కూడా పరిష్కరించాలని మన డిప్యూటీ సీఎం గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన మన పడాధికారి గారికి, అలాగే స్థానిక ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి అందరికీ కూడా మా గ్రామస్తుల తరఫున మేము విన్నవించుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇటువంటి స్థలాలని డ్రైన్ని క్లోజ్ చేసి ఈ యొక్క స్థలాన్ని కబ్జా చేసి భూబకాసులకి కైవసం చేయడం కోసం ఈ డ్రైన్ క్లోజ్ చేశారు. దయచేసి ఇప్పటికైనా సరే అధికారులని ఇటువంటి అవకాశం కల్పించినందుకు పడా ద్వారా తెలియజేసుకుంటున్నాం. దయచేసి పూర్వకాలం ఏదైతే ఉందో ఆ కాలం తవ్వించి ప్రజలకి ఇబ్బంది లేకుండా డ్రైన్ వాటర్ పోయేలాగా చూడాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా స్థానిక రాజుగారి కోట, విద్యుత్ నగర్ ఏరియాకి అవుట్లెట్ అనేది లేదు పూర్వం నుంచి కూడా. ఈ 15 ఏళ్ళలో ఒక ఎడ్యుకేషనల్ హబ్గా అక్కడ మారింది కాబట్టి స్థానికంగా కనెక్షన్స్ ఎక్కువ జరిగినాయి. అక్కడ అవుట్లెట్ డ్రైన్లు లేవు కాబట్టి దయచేసి తాత్కాలికమైనటువంటి ఉపశమనం అయినా సరే మేము కోరుతున్నాం. స్థానిక కౌన్సిలర్గా నెంబర్ ఆఫ్ రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. అప్పటికి రెస్పాండ్ లేకపోవడం వలన, కురవడం వలన ఈరోజు పడాకి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి రానున్న ఈ వర్షాకాలం దృష్ట్యా ఆలోచించుకుని పక్కా డ్రైన్లు అవ్వకపోయినప్పటికీ కూడా తాత్కాలిక కచ్చా డ్రైన్ అయినా చేసి నీటి మురికి మార్గం పోయే ఒక ఇది కల్పించాలని కోరుతూ మున్సిపల్ అధికారులు వాళ్ళు దొనపోతు మీద వర్షం కురిసినట్టుగా వ్యవహారం ఉంది కాబట్టి ఈ పడాకి మళ్ళీ ఒక్కసారి తెలియజేయడం జరుగుతుంది. చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆ కుటుంబానికి, ఎందుకంటే 30 సంవత్సరాలు అతనికి వైదికం నేర్పి తల్లిదండ్రులు పడినటువంటి కష్టానికి తృణప్రాయమైనటువంటి నిర్ణయం తీసుకుని ఇవాళ ఆ కుర్రాడు చనిపోవడం అందరినీ కూడా బాధాతప్త హృదయాలతో మేము చాలా విచారిస్తూ, ఎందుకంటే ఇవాళ ఈ గడ్డ మీద కొన్ని వందల మంది పౌరోహిత్యం చేసుకుంటూ బతుకుతున్నారు. ఇవాళ అతని ఇబ్బందులు ఏంటి అన్నది తెలియజేయకుండా అతను కేవలం అతని సొంత నిర్ణయమా లేకపోతే ఇక్కడ అనుమానాస్పద మృతి అని చెప్పని తెలియజేశారు. ఇక్కడ అతని కుటుంబానికి న్యాయం జరగడం కోసం ఎంచేదంటే ఈ అనుమానాస్పద మృతిని ప్రభుత్వం వారు మన ఏ రకంగా చనిపోయాడు, ఏ కారణాలతో చనిపోయాడు అన్నది తెలియజేయవలసినటువంటి పరిస్థితి ఉంది. ఇంచేత మేము బ్రాహ్మణ సేవా పరిషత్ నుంచి మా సభ్యులు, తర్వాత ఉమా కుక్కుటేశ్వర సంఘం నుంచి పురోహితులు అందరూ కూడా
మేము అతని మరణాన్ని జీర్ణించుకోలేక ఏ రకంగా చనిపోయాడో తెలియపరచమని చెప్పనేసని ఇవాళ పాడా కార్యాలయంలో రిక్వెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. వాటిని పేదలకే ఇవ్వాలని ఫిర్యాదు చేయడం జరిగింది. గత 15 రోజుల క్రితం కూడా ఫిర్యాదు చేసాం. అందులో పంటలు ఎవరైతే అక్రమంగా పంటలు పండిస్తున్నారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కట్టాలని చెప్పాం. ఇంతవరకు కూడా ఆ పంట కోసేసుకున్నా కూడా ఇంతవరకు క్రిమినల్ కేసులు కట్టలేదు. ఇక్కడ పాడాలో కూడా అధికారులు ఏమంటున్నారంటే ఆ కబ్జాదారుల వైపే మాట్లాడుతున్నారు తప్ప పేదలకు ఇవ్వడానికి మాత్రం చూడడం లేదు. అందుకని మేము సిపిఐ పార్టీగా ఒక నిర్ణయం తీసుకున్నాం. పాడాకి కంప్లైంట్ చేసాం, కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసాం, ఆర్డీఓ గారికి కంప్లైంట్ చేసాం, ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ చేసాం, అందరికీ కంప్లైంట్ చేసాం. అయితే ఇప్పుడు మేము ఆ స్థలంలో 72 ఎకరాల్లో బాధితులను తీసుకెళ్ళి పాకలేయడానికి నిర్ణయించుకున్నాం. 4 రోజుల వరకు టైం ఇస్తున్నాం. ఈ 4 రోజుల్లో నిర్ణయం తీసుకుంటే సరాసరి లేదంటే పాకలేసి మేమే 3 సెంట్లు చొప్పున కొలిసాపు చెప్తామని సభాముఖంగా తెలియజేస్తాం.